సాగులో ఎంత పెట్టుబడి తగ్గితే రైతుకు అంతకు మించి భరోసా లభిస్తుంది. అందుకే రైతాంగమంతా పెట్టుబడి తగ్గించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తుంటారు. రైతు రాజేష్ ఇదే తరహాలో ఆలోచన చేశారు. రైతు సాధికార సంస్థ అమలు చేస్తున్న ప్రకృతి పద్ధతిని తన సేద్యంలో అమలు చేసి ప్రారంభంలోనే మంచి ఫలితం సాధించారు. దీంతో ఈ విధానాన్ని మరిన్ని పంటలకు విస్తరించి మెరుగైన ప్రయోజనాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన రైతు కనపర్తి రాజేష్ 2 ఏళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రారంభంలో ఎకరా విస్తీర్ణంలో ఈ పద్ధతిని అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించడంతో 3 ఎకరాలకు విస్తరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కనపర్తి రాజేష్. మాది కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లాం గ్రామం. నేను ఎంఏ ఎంఈడి తెలుగు పండిట్గా చదువుకున్నాను. మా నాన్నగారు రసాయనిక ఎరువులతో కూడినటువంటి పంటలు పండిస్తూ ఉండేవాళ్ళు. 2023లో నాకు ఐసీఆర్పి అయినటువంటి సురేష్ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయిన కాడి నుంచి ప్రకృతి వ్యవసాయం గురించి నాకు విశ్లేషించడం జరిగింది. తర్వాత నాకు మెంటర్గా పనిచేస్తున్నటువంటి వాణి గారు నాకు పరిచయం అయ్యారు. ఆమె ప్రకృతి వ్యవసాయం గురించి నాకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అప్పటి నుంచి నేను చిన్నగా మాకున్నటువంటి 3 ఎకరాల పొలంలో ఈ ప్రకృతి వ్యవసాయ సాగుని ఉపయోగించుకుంటున్నాను. దీనిలో భాగంగా 3 ఎకరాల భూమిలో పసుపు, అరటితో పాటు బొప్పాయి నాటుకున్నారు. దానితో పాటు మేము వేసినటువంటి పసుపు, అరటి, బొప్పాయి, చక్కెరకేళి, కర్పూర అటువంటి పంటలు పండించడం జరిగింది. అలాగే ఇప్పుడు వేసినటువంటి పసుపులో అంతర పంటలుగా అరటి, బంతి, టమాటా, పచ్చిమిర్చి పండించడం జరుగుతుంది. నాకు ఆదాయంగా ఉండేలాగా నాకు ఉపయోగపడుతున్నది. అంతకుముందు రసాయన ఎరువుల్లో వాడినటువంటి ఖర్చు కన్నా ఇప్పుడు నాకు వచ్చేటువంటి ఖర్చు చాలా తక్కువ, ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పంటలకు 2 వారాలకోసారి ద్రవ్యజీవామృతాన్ని పిచికారీ చేసుకుంటున్నారు. దీంతో పాటు కషాయాలు, ద్రావణాలు పంటలకు అందించారు. మాకు పసుపులో ముందుగా ఘనజీవామృతాన్ని వాడుకోవడం జరిగింది. తర్వాత జీవామృతాన్ని వాడటం జరుగుతుంది. ముందస్తు చర్యగా నేను చేసేటువంటిది ఏంటంటే నిమ్మరసం, కోడిగుడ్డు ద్రావణాన్ని ఏర్పాటు చేసుకున్నాను. పంచకవ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నిమాస్త్రాన్ని కూడా వాడుకోవడం జరిగింది. నేను చేసేటువంటి పసుపులో నా పొలంలోనే నేను స్ప్రేయింగ్ చేసుకోవడం జరుగుతుంది. 15 రోజులకి దాని యొక్క ఎదుగుదలను చూసుకుంటూ వాడుకోవడం జరిగింది. వీటికి అదనంగా భూమిలో తేమ ఆరిపోకుండా ఉండేందుకు అరటి ఆకులతో మల్చింగ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సాగు చేసిన పంటలన్నీ ఏపుగా పెరుగుతూ వస్తున్నాయి.
అరటి గెలలు పొడవుగా మారి కాయలు మరిన్ని పెరుగుతూ వస్తున్నాయి. దీంతో పాటు బొప్పాయి సైతం పెద్దగా సైజు పెరిగి అధిక ధర పలుకుతోంది. వీటితో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రైతు రాజేష్ సాగుకు అనుబంధంగా కోళ్ల పెంపకం చేపట్టి మరింత రాబడి సాధిస్తున్నారు. దీంతో పాటు భూమి సైతం సారవంతంగా మారి తేమ శాతం పెరుగుతూ వస్తోంది. ఈ విధంగా తక్కువ పెట్టుబడితో మెరుగైన ప్రయోజనాలు పొందుతున్న రైతు రాజేష్ సాగును మరింత విస్తరించేందుకు ప్రణాళికలు చేసుకుంటున్నారు. అంతకుముందు మా నాన్నగారు వాళ్ళు వాడినటువంటి రసాయనాలకి మాకు వచ్చేటువంటి దిగుబడి చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు మేము వాడేటువంటి ఈ కషాయాల వలన మాకు ఎక్కువ రాబడి వస్తుంది. అరటి గెల కూడా ఎక్కువ పెద్ద సైజులో కూడా ఉంటుంది. బొప్పాయి కూడా మంచి సైజులో రావటం జరిగింది. మాకు ఎక్కువ దిగుబడి అనేది రావటం జరుగుతుంది. మా డిపిఎం సార్ గారు నా పొలాన్ని కూడా వచ్చి చూసి సలహాలు సూచనలు అనేవి ఇవ్వడం జరిగింది.